ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా ప్రజల విశ్వాసం కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజున ప్రతి అంశాన్ని రాజకీయం చేసేటువంటి ఆలోచనతో ముందుకు పోతోంది. ఎప్పుడు కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఏదైనా ఓటర్లను ప్రభావితం చేసేటువంటి కార్యక్రమం ఉంటే దాన్ని ఖచ్చితంగా రాజకీయ పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తాయి. కానీ వీళ్ళకి దాని మీద ఏమీ గౌరవం లేదు. ఎన్నికలు కూడా అంటే కూడా దాని మీద గౌరవం లేదు. వాళ్ళు అనుకున్నట్లు ఇష్టారాజ్యంగా పనులు జరగాలా, పనులు జరుపుకోవాలా, ఓటర్లను మభ్యపెట్టాలా, తద్వారా రాజకీయాలు లబ్ధి పొందాలనే ఆలోచనతోనే ఎప్పుడు కూడా నిరంతరం రాజకీయాలు చేసేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డికో ఈ రాష్ట్రంలో పార్టీ ఆవిర్భావం నుంచి చేస్తూనే వస్తారు. అందులో భాగంగానే మళ్ళీ ఒకసారి వాలంటీర్ వ్యవస్థని ఏదైతే వాళ్ళ అవసరాల కోసం ఉపయోగించుకోవాలన్నారో ఆ అవసరం తీరకపోయేసరికి దాన్ని కూడా మళ్ళీ ఒకసారి రాజకీయం చేస్తూ ఉన్నారు. వాస్తవాలు గమనించినటువంటి ఎన్నికల కమిషన్ వాలంటీర్లని పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ దూరంగా పెట్టడం అనేది ఒక ప్రక్రియ, ఎన్నికలు నిర్వహించుకునేటువంటి క్రమంలో ఒక ప్రక్రియ ఇది. కానీ రాజకీయ పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈరోజు దాన్ని కూడా రాజకీయం చేసేసి ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవ పరిస్థితి ఏమంటే ఏ రోజు కూడా 1వ తారీఖు 2వ తారీఖు పెన్షన్లు ఎప్పుడైనా పూర్తి స్థాయిలో 100% వీళ్ళు ఇవ్వగలిగారా? వాళ్ళు ఇంటి దగ్గరికి పోయి ఇస్తామంటున్నారు. మేము కూడా దానికి వ్యతిరేకం కాదని పదే మా నాయకుడు కూడా ప్రజాగలం మీటింగుల్లో కూడా చెప్తూనే వస్తాం. ఎక్కడ కూడా మేము ఇంటి దగ్గర పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి వాలంటీర్ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు. రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకొని ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనకు మేము వ్యతిరేకం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాం. ఈ తంత ఏదైతే ఉందో ఇంకో నెలలో ఎలక్షన్స్ అయిపోతాయి. ఎన్నికల కోడ్ పోగానే ఏదైతే మామూలు సాధారణ రీతిలోనే భవిష్యత్తులో మా ప్రభుత్వం వచ్చినా కూడా ఎన్నికలు ఇంటి దగ్గరే డెలివరీ చేసేటువంటి పరిస్థితి ఉంటాయి. ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో సోదరుడు చెప్పినాడు, బటన్లు 2 సార్లు ఒత్తినాడు కానీ బటన్ ఆయనే ఒత్తేసుకున్నాడు, ఆయన వెళ్ళిపోయినాడు. కానీ ఆ బటన్ ఎక్కడ ఒత్తినటువంటి రియాక్షన్ ఎక్కడుందో ఇక్కడ బటన్ వేసి ఎక్కడో వెలుగుతుందంట. ఇక్కడ ఎక్కడ వెలిగిందో తెలియనటువంటి పరిస్థితి. గతంలో ఒత్తినప్పుడు 2 సార్లు ఒత్తినప్పుడు కూడా ఎక్కడ వెలుతురు వచ్చిందో ఎక్కడ ఆరిపోయిందో తెలియనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ప్రజలను మభ్యపెట్టాలా, ప్రజలను మభ్యపెట్టి వాళ్ళని తప్పుదోవ పట్టించేసి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి కుటిలయత్నంలో భాగంగానే ఈరోజు పెన్షన్లని వాలంటీర్ వ్యవస్థ ద్వారా పంపడం లేదనే దాన్ని ఒక చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, తెలుగుదేశం పార్టీని కావచ్చు, ఎన్డీఏ కూటమిని కావచ్చు ఒక నెగిటివ్ రోల్ ప్లే చేసిందనే దాంట్లో కుట్ర చేసి దాన్ని క్యాంపెయిన్ మోడ్లో తీసుకుపోతున్నటువంటి వాళ్ళ ఆలోచన విధానం అని చెప్పేసి ప్రజలు గ్రహించుకోవాలా. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అనేది ప్రజలకు సుపరిపాలన అందించేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఎవరు ఆలోచన చేసినా దాన్ని కొనసాగించేటువంటి పరిస్థితులు ఉంటాయి భవిష్యత్తులో కూడా అనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెన్షన్ల ప్రక్రియ కూడా ఎన్నికలు నిర్వహించుకునే క్రమంలో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. పెళ్లిళ్ళకి ఎక్కడైనా 10 లక్షలు తీసుకుపోతారంటే పోలీసులు కొట్టుకుంటారు. ఎక్కడైనా మీరు ఖర్చు డబ్బు క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే కూడా పోలీసు కానీ సంబంధిత అధికారులు కానీ పట్టుకుంటారు. అటువంటి ఒక ప్రక్రియనే ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ పెన్షన్లు ఇంటి దగ్గర తీసుకుని ఇవ్వకుండా ఉండేదే. కానీ పెన్షన్లు అయితే డిస్ట్రిబ్యూషన్ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటే ఖచ్చితంగా జరిగి తిరుగుతుంది, మీ డబ్బు మీకు వస్తుంది, ఎక్కడ కూడా డబ్బు పోదు. ఇది తాత్కాలికము, కోడ్ అమల్లో ఉన్నంతసేపే ఇది మీకు ఇబ్బంది అనుకుంటే మీరు ఇబ్బంది, అంతేగాని ఈ ఇబ్బంది అయితే శాశ్వతం కాదు. ఏ రాజకీయ పార్టీకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేదు, ప్రత్యేకించి ఎన్డీఏ కూటమికి అస్సలు లేదనేది వాస్తవాన్ని ప్రజలు గ్రహించుకోవాలా. వచ్చే రోజుల్లో ఈ రాజకీయం చేయడంలో ఒక భాగంగానే అధికార పక్షం ఆలోచన చేస్తుంది. దీన్ని నమ్మొద్దు. భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమము, ఇంటి దగ్గరే ఇచ్చేటువంటి కార్యక్రమము ఎన్డీఏ కూటమి కూడా నిర్వహించబోతుంది అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తాం.